వివ సంపృక్తౌ వాగ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీకరముగ శ్రీ శివ పార్వతులను స్థిరముగ మది నుంచి శివా వినరా భారత వీర కుమార విజయం మనదేరా తందాన తన తొలుగు పాపములు కలుగు శుభములు కరవిను భక్తులకు తందాన తన శ్రీ గిరిజా శంకర పరిణయ గాథను శ్రద్ధగా వినరయ్యా తందాన తన దక్షుని తనయ సతీదేవియే శివుని పెండ్లి ఆడే తందాన తన శ్రీ గిరిజా శంకర పరిణయ గాథను శ్రద్ధగా వినరయ్యా తందాన తన దేవా శివా కోపముతోడ దక్షుడు చేసెను శివుడి లేని యజ్ఞం బలా బలి తందాన తన తరికిటత అవమానంతో సతీదేవియే అగ్నికి ఆహుతాయే తందాన తన ఆ సూక్ష్మ కలేబరాన్ని భుజాన వేసుకొని పిచ్చివాని వల్ల తిరుగుతున్నటువంటి సదాశివుని చూసిన ఆ శ్రీ మహావిష్ణువు వారి యొక్క దేహాన్ని అష్టాదశ ఖండాలుగా విభజించి వేశారు. ఓహో, అవే కదా అష్టాదశ శక్తి పీఠాలుగా వెలిసాయి. తందాన తన శ్రీ గిరిజా శంకర పరిణయ గాథను శ్రద్ధగా వినరయ్యా తందాన తన సతీ వియోగ దుఃఖంతో విరాగి అయిన సదాశివుడు ఘోర తపమున మునిగే శంకరుడు నగ్న హృదయుడై కైలాసవాసుడు శ్రీ గిరిజా శంకర పరిణయ గాథను శ్రద్ధగా వినరయ్యా తందాన తన అదే సమయమున జన్మనిచ్చాడా ధరుచి కుమారుడు తారకాసురుడు బ్రహ్మను గూచి తపమును చేసి అమరణమును ఆశించాడు. పద్మ సంభవుడు ప్రత్యక్షంబై కోరిన వరములు అనుగ్రహించే బ్రహ్మదేవుని వరప్రసాదం వల్ల ఉద్భవలింగంతో చండ ప్రచండుడై భూతనాశనానికి పాల్పడుతున్న తారకాసుని అడ్డుకోవడానికి దేవతలు శివ కళ్యాణానికి పూనుకున్నారు. ఓహో ఫలాఫలి తందాన తన శ్రీ గిరిజా శంకర పరిణయ గాథను శ్రద్ధగా వినరయ్యా తందాన తన మేనకా హేమంతుల ముద్దుల కూతురైన పార్వతీదేవి పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి కఠోర తపస్సు చేయసాగింది. శ్రీ గిరిజా శంకర పరిణయ గాథను శ్రద్ధగా వినరయ్యా తందాన తన పార్వతీదేవి తపస్సు చూసి ఆమెను పరీక్షించడానికి బ్రహ్మచారిగా మారాడు పరమశివుడు. తందాన తన తపస్సులో ఉన్న పార్వతిని, ఏమమ్మా పార్వతి, నువ్వు ఇంత తపస్సు చేస్తుంది వల్లకాటిలో తిరిగేవాని కోసమా? వల్లకాటిలో తిరిగే శంకరుడు నీకే నచ్చాడా? తందాన తన ఇల్లు వాకిలి లేని అతడు భిక్షమడుగువాడే. తందాన తన భూత ప్రేత పిశాచ గణములే బంధువులాయనకు. తందాన తన విషపు నాగునే మెడలో వేసిన వెర్రి బాగులోనే. తందాన తన కోపముతో ఆయన మీద ఆగ్రహించిన పార్వతీదేవి పరమశివుణ్ణే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. తందాన తన దేవతలు మహాదేవుని ఆశ్రయించి, ఓ కాళేశ్వర, పార్వతీదేవితో నీ వివాహం నిశ్చయమైనది. ఇది లోక కళ్యాణార్థమై జరగాల్సిన వివాహం. కానీ మేనకా హిమవంతులు త్రికరణ శుద్ధిగా కన్యాదానం చేయడం వల్ల మేనకా హిమవంతులకు మోక్షం ప్రాప్తిస్తుంది.
మోక్షం ప్రాప్తిస్తే హిమాలయాలు ఉండవు, హిమాలయాలు లేకపోతే నదులు ఉండవు, నదులు లేకపోతే జీవకోటికి ప్రాణాధారమే ఉండదు. అయ్యయ్యో తందాన తన. అందుకోసం మహాశివుడు తన వివాహాన్ని త్రికరణ శుద్ధిగా జరగకూడదని నిశ్చయించుకొని కైలాస పర్వతం బయలుదేరాడు. బయలుదేరగా తందాన తన. అక్కడ మేనకాదేవి నారదునితో వస్తున్న వాళ్ళని చూచి, అబ్బో అదిగో వెలిగిపోతూ వస్తున్నాడు, ఆయనేనా నా అల్లుడు? కాదమ్మా, ఆయన సూర్యుడు, దిక్పాలకులలో ఒకడు. వెనక వస్తున్నారు ఎవరు? నల్లగా ఉన్నాడు దున్నపోతు మీద, ఆయన ఎవరు? మీ అల్లుడు గారు కాదు, బెంగ పెట్టుకోకు, యమధర్మరాజు గారు. ఎవరో వస్తున్నారు, చల్లగా చాలా అందంగా ఉన్నారు, ఆయనేనా నా అల్లుడు? కాదమ్మా, ఆయన చంద్రుడు. ఇతనెవరో వస్తున్నారు, ఎర్రగా కాంతులు వెదజల్లుతూ, ఈయనేనా నా అల్లుడు? కాదమ్మా, ఆయన బ్రహ్మగారు, మీ అల్లుడు గారి దగ్గర పురోహితుడు. ప్రదోష వేలైంది, చుట్టూ భూత ప్రేత పిశాచాలు ప్రమదగణాలు ఉన్నాయి, మధ్యలో దిగంబరంగా తాండవం చేస్తూ వస్తున్నాడు. మేనకాదేవి అడగనే లేదు, నారదుడే చెప్పాడు, అమ్మా ఈయనే నీ అల్లుడు. తందాన తన. మేనకాదేవి నేరుగా పార్వతి దగ్గరకు వెళ్ళి, నిన్ను చంపి నేను చచ్చిపోతా అంది. ఎందుకు? తందాన తన. వాడా దొరికాడు నీకు భర్త, రేపు పొద్దున పీటల మీద కూర్చుంటే కాళ్ళు ఎలా కడగాలి, కన్యాదానం ఎలా చేయాలి, వాళ్ళు అల్లుడేంటే అని పెద్దగా గొడవ మొదలెట్టింది. విడ్డూరమే. తందాన తన. నారదుడు, బ్రహ్మ, విష్ణు అందరూ వచ్చారు. తందాన తన. శ్రీ గిరిజా శంకర పరిణయ గాథను శ్రద్ధగా వినరయ్యా. తందాన తన. పరమశివుని వయసంతా? పరమశివుడికి వయస్సేంటి? పైకి బాహ్యంలో శంకరుడు తన నింద తాను చేసుకుంటున్నాడమ్మా. చిన్నారులలో చిన్నవాడందుమా, అసలు ఏనాటి వాడివో ఎరుకలేదు. ఆకారమునందు అతడు బలబేటి అందుమా, ఆకారం ఏంటిదో రేవా. పోనీ అంత ఎత్తు ఉంటాడు, చాలా బాగుంటారండి అందామా. అసలు ఆయన రూపం ఈ లోకంలో తెలుసున్న వారే లేరు. 63 లీలామూర్తులు అంతటా నిండి ఇమిడీకృతమైన వాడు ఏది? ఆయన రూపం. అసలు రూపమే లేని వాడితో పెళ్ళేమిటమ్మా నీకు? తందాన తన. పైగా కులం గోత్రం రెండు అరేదు మందువా, తల్లిదండ్రులు ఎవరు ధరణి లేదు. కులం గోత్రం తెలుసుకోవాలి, పెళ్ళంటే కులం గోత్రం తెలుసుకోవాలంటే తల్లిదండ్రులేరి. ఈ లోకంలో ఆయనకు ఒక పుట్టుకంటూ ఉంటే కదా తల్లి తండ్రి. ఆయన మహానుభావుడు కాబట్టి ఆయనకు పుట్టుక లేదు. తందాన తన. అటువంటి వాడు అమ్మా ఎక్కడ దొరికాను నీకు? అతనితో పెళ్ళేంటి? నా మాట విను, విడిచిపెట్టేసేయ్. తందాన తన. బహుశా మాయ చేత కపట మంత్రములు నిన్ను ఎట్లు ఎరుంగుచుకున్నాడు. ఇతను నీకు తగిన వాడు కాదు కాదు. తందాన తన. శ్రీ గిరిజా శంకర పరిణయ గాథను శ్రద్ధగా వినరయ్యా. తందాన తన. నీ మీద మాయం మంత్రమో వేశాడు పెళ్లి చేసుకుందామని. నా మాట విను, కోరికలు లేనివాడు. కోరికలు లేనివాడంటే అర్థమేమిటో తెలుసా? కోరిక పుట్టని వాడు కాదు. కోరిక పుట్టడానికి అసలు తమదన్నది లేకపోతే ఓ కోరిక. అన్నీ తానే అయిపోయిన వాడికి కోరిక ఎందుకుంటుంది? నాకు లేనిది పొందడానికి కోరిక అసలు నాది కానిది, నేను లేనిది ఒకటి లేకుండా పోయినదనుకోండి, నేను పురుడును అయిపోతే ఇక కోరిక ఎందుకుంటుంది? ఓహో, ఇది శివతత్వము. శివతత్వమా? తందాన తన. కాబట్టి పూదండ జానడే తురమడు, పూదండను జానడే తురమడు, వెలయింత లేనిదే వెలుగు కాదు. తందాన తన. రేపు పొద్దున పరమశివుని మెడలో దండ వేశామనుకోండి, నాకెందుకు ఇవన్నీ అని పైనున్న చంద్రులు తెచ్చి తల మీద పెట్టుకుంటాడు. అలా చంద్రవంక తల మీద వెలిగితే ఏం బాగుంటుందమ్మా? ఏంటి ఆయనతో పెళ్ళి? తందాన తన. రేపు పొద్దున పెళ్ళయిందనుకో, గృహప్రవేశం చేయించాలంటే ఎక్కడికి తీసుకెళ్తాడో తెలుసా? శ్మశానానికి తీసుకువెళ్తాడు. అక్కడ నువ్వు కాపురం ఉంటావా? ఏమిటమ్మా ఆయనతో పెళ్ళి? కొంతమంది శివుడు శ్మశానవాసి అంటుంటారు కదా, ఎందుకండి ఆ శ్మశానంలో ఉంటారు అని అడిగితే, నేనేమి ఉత్తనే చేతగాని వాడనై ఉండడం లేదు పార్వతి.
బ్రతికున్నన్నాళ్ళు పని లేకపోయినా అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని షికార్లు తిరిగి నేను అంతటి వాణ్ణి ఇంతటి వాణ్ణి అని గుండెల మీద చేయి వేసుకుని ఇంత గర్వించి మా ఆయన పిల్లలు తమ్ముడు స్నేహితులు ఇంతమందిని చూపించిన వాడు ప్రాణం పోయిన తర్వాత ఎండుకర్రల మీద పడుకోబెట్టి తాళ్లతో కట్టేసి ఒంటి మీద అత్యంత చౌకబారు వస్త్రం ఒకటి పెట్టి పాడి మీదకు తీసుకువెళ్ళేటప్పుడు ఆ బట్ట కూడా తీసేసి వెండుకర్రల మీద పడుకోబెట్టి ఇంధనం పోసి కత్త వచ్చి అగ్నిహోత్రం వెలిగిస్తే తల దగ్గర నుండి కాలుతూ వచ్చి తల బద్దలైపోయిన తర్వాత అరికాల నుండి రక్తం ముద్దలు ముద్దలుగా పైకొస్తుంటే పెద్ద కాడ పట్టుకొని కాలు పైకెత్తి వెనక్కి పారేస్తే నా వాళ్ళు అని మురిసిపోయిన వాడు కట్టెల్లో కాలిపోతుంటే జీవుడు పైకి లేచి చీకటి పడుతుందని వచ్చిన వాళ్ళందరూ స్నానం చేసి వెళ్ళిపోతే ఒక్కడినే ఉండిపోయాని దిగులు పెట్టుకొని ఏడుస్తుంటే నేనున్నానని ఓదార్చడానికి ఉన్నారాయన. ఓహో బలాబలి తందాన తన శంకర పరిణయ తందాన తన. రక్తం ఆయన భక్తికి ఎంత వసుడవుతాడంటే అంతటి కాశీపట్టణంలో అంత అల్లరి చేసినటువంటి గజాసురుణ్ణి త్రిశూలం చేత పక్కన పెట్టి సావధాన మంత్రము చేత పరమశివుని స్తోత్రం చేస్తే పరవశించినటువంటి పరమశివుడు ఆయన కోరిక తీర్చడానికి ప్రసన్నుడై రాగా నువ్వు నా తోలు వలచి ఎప్పుడూ చుట్టుకొని ఉండాలి, కృత్తిమాశేషుడు అనే పేరుతో కాశీపట్టణంలో శివలింగంగా ఉండాలి, ఆ తోలు వాసన రాకూడదు, దుర్గంధం ఉండకూడదు. దుర్గంధం ఉంటే దుర్గంధం లేని తోలుగా మార్చి నవనవలాడుతున్న ఏనుగు తోలుగా కట్టుకుంటాడు. ఏనుగు గజము జగము, జగ అంటే మాయ, అంటే ఆ మాయ నేను తోలు వలచి దొంగ తీయగలను అని చెప్పడానికి ఏనుగు తోలు కట్టుకుంటాడు ఆయన. ఓహో ఇంత అంతర్యముందా ఏనుగు తోలుకి. తందాన తన శ్రీ గిరిజా శంకర పరిణయ గాథను శ్రద్ధగా వినరయ్యా. తందాన తన. ఎంతమంది చెప్పినా వినలేదు, వినకపోతే నచ్చ చెప్పి ఇంకోసారి చూడు, అప్పటికి వినకపోతే విడిచిపెట్టేసేయి. అసలు నిజంగా నీ అల్లుడు ఎలా ఉంటాడో చూడు అంటే చూసింది. మంచి ప్రసన్నంతో లావణ్యంతో అద్భుతమైన రూపంతో అందానికి అందంగా అటువంటి 9.5 అడుగు మహామూర్తిగా పరమశివుడు నడిచొస్తున్నాడు. మేనకాదేవి ఆయనను చూసి అబ్బా ఈయనా నా అల్లుడు, కన్యాదానం చేస్తాను అని అన్నది కానీ మనసులో చిన్న బెరుకు ఉండిపోయింది. త్రికరణ శుద్ధిగా కన్యాదానం చేయలేదు. తందాన తన. నదులు సముద్రాలు పర్వతాలు దేవతాగణాలు అందరి సమక్షంలో పార్వతీ కళ్యాణం జరిగిపోయిందమ్మా. తందాన తన. ఆ కళ్యాణంలోని అక్షింతలు మన తల మీద వేసుకుంటే శుభం కలుగుతుంది. తందాన తన. శ్రీ గిరిజా శంకర పరిణయ గాథను శ్రద్ధగా వినరయ్యా. తందాన తన. పార్వతి కళ్యాణం చేసే ఆ మంత్రాల యొక్క ప్రకల్పనలు వాతావరణంలోనికి ప్రవేశించి ఆ ప్రాంతమంతా సుభిక్షంగా శోభిల్లుతుంది. తందాన తన. శ్రీ గిరిజా శంకర పరిణయ గాథను శ్రద్ధగా వినరయ్యా. తందాన తన. మన అందరి ఎడల పార్వతీ పరమేశ్వరుల కృపా కటాక్ష వీక్షణములు ప్రసవించుగాక. తందాన తన. పరమేశ్వరుని పాదాలకు నమస్కరిస్తూ మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సర్వం శ్రీ ఉమా మహేశ్వర పరబ్రహ్మార్పణస్తు.